సో హాయ్ అండి, ఈరోజు అయితే మీకు ముందుకి ఒక న్యూ ఫ్లాట్ అయితే తీసుకొని వచ్చాను. ఇది వచ్చేసి రీసేల్ అంటే లివింగ్ అయితే ఏం లేదు, కానీ జస్ట్ ఇన్వెస్టర్ దీన్ని రీసేల్ చేస్తున్నారు. సో మొత్తం ఇంటీరియర్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒకసారి మనం ఫ్రంట్ వ్యూ అయితే చూసుకోండి అపార్ట్మెంట్కి. సో ఫ్రంట్ వ్యూ చూసారు కదా, ఇప్పుడైతే మన సెల్లర్ చూడండి. సో ఇదైతే సెల్లర్ అండి. మనకి పార్కింగ్ ఇంకా పార్కింగ్ అయితే అలాట్ చేయలేదు. సో అయితే ఆల్రెడీ లివింగ్ ఉంటున్నారు, పార్కింగ్ అలాట్ చేయలేదు అంతే. సెల్లర్ మొత్తం చూడండి, చాలా స్పేషియస్ సెల్లర్ అయితే మనకి ఇచ్చారు. పార్కింగ్ కూడా మనం చూసుకుంటే చాలా స్పేషియస్ పార్కింగ్ అయితే మనకి అవైలబుల్ ఇచ్చారు. సో మనకి ఇక్కడ వచ్చేసి మన వాచ్మెన్ రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి సెక్యూరిటీ పర్పస్ కోసం. సో మనకి సీసీటీవీ కెమెరాస్ కూడా ఫిట్ చేస్తారు. సో మనకి ఆ లాస్ట్ కార్నర్లో అయితే మనకి లిఫ్ట్ అయితే ప్రొవిజన్ ఇచ్చే లిఫ్ట్ అయితే ఉంది. సో మొత్తం G+5 అండి. సో మనం ఇప్పుడైతే ఫ్లాట్ అయితే చూద్దామండి, వెళ్ళి రండి. సో కింద మన బిల్డింగ్ ఎంట్రన్స్ అండ్ సెల్లర్ అయితే చూసాం కదా, పార్కింగ్ అవన్నీ. సో ఇప్పుడు మన ఫ్లాట్ అయితే ఎలా ఉందో చూద్దాము. ఇది వచ్చేసి మనకి 1100 SFTలో అయితే ఫ్లాట్ ప్రొవైడ్ చేశారు, ఫుల్లీ ఫర్నిష్డ్. అండ్ మన మెయిన్ రోడ్ చూద్దాం. మెయిన్ ఎంట్రన్స్ ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో మనకి మెయిన్ డోర్ వచ్చేసరికి ఫినిషింగ్ అయితే చాలా నీట్గా అయితే మనకి ఫినిషింగ్ అయితే ఇక్కడ డోర్కి ఇచ్చారు. డబుల్ లాక్ అండి, ఇది చాలా స్ట్రాంగ్ లాక్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనము హాల్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇది హాల్ అండి. సో ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే సీలింగ్ చూడండి ఒకసారి, చాలా బ్యూటిఫుల్ సీలింగ్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. విత్ ఇన్సైడ్ లైట్స్ అయితే మనకి బోర్డర్ లైట్స్తో చాలా నీట్గా అయితే ప్రొవైడ్ చేశారు సీలింగ్స్ కూడా. సో ఇప్పుడు మన టీవీ యూనిట్ చూస్తున్నట్టయితే చాలా బ్యూటిఫుల్ ఎలివేషన్స్ అయితే మనకి టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. మన సాకెట్స్ కానివ్వండి, ఎలక్ట్రిక్ మొత్తం వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. మనకి ఇది రీసేల్ అండి, ఫుల్లీ ఫర్నిష్డ్. 85 lakhsలో అయితే మనకి ఫ్లాట్ అయితే వస్తుంది. సో ఒకసారి మనం కిచెన్ చూసుకుందాం. కిచెన్ చూసుకున్నట్లయితే మనకి మొత్తం ఇది మోడర్న్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి గ్రానైట్ ఫినిషింగ్ అంతా కూడా మనకి. సో చూడండి, మొత్తం కబోర్డ్స్ కానివ్వండి, అన్ని కానివ్వండి, చాలా నీట్గా అయితే ప్రొవైడ్ చేశారు. ఇది చూడండి, కబోర్డ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. మనకి గ్లాస్ డోర్స్తో చాలా నీట్గా ఉంది కిచెన్ కూడా. మోడర్న్కి అన్న పేరుకి మోడర్న్ అయితే మోడర్న్గానే ఉంది. సో మనకి కిచెన్కి పక్కనే మనకి ఇక్కడ వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు. వాష్ ఏరియా కూడా చాలా నీట్గా ఉంది, 2 taps తోటి నీట్గా ఉంది మనకి. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ హాల్లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కామన్ వాష్రూమ్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. కామన్ వాష్రూమ్ అయితే 2 bedrooms-కి. నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సింక్ ప్రొవైడ్ చేశారు. మనకి పక్కనే మాస్టర్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఒకసారి. సో ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఫుల్లీ ఫర్నిచర్డ్, సీలింగ్ అంతా అయితే కంప్లీట్ అయిపోయింది. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి స్లైడింగ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. స్లైడింగ్ డోర్స్ తోటి మనకి కబోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనం పైన చూసుకుంటే కబోర్డ్స్ కూడా మొత్తం డోర్స్ అండ్ ఓపెన్ డోర్స్తో మన కబోర్డ్స్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనకి సో మనం చూసుకున్నట్లయితే బెడ్రూమ్ వెంటిలేషన్ చూడవచ్చు అండి. పక్కన మనకి రోడ్ ఉంటుంది, రోడ్డు పక్కన మనకి ఫ్లాట్. సో అక్కడ మనకి వెంటిలేషన్ గురించి అయితే మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. నెక్స్ట్ మనకి టీవీ యూనిట్ కూడా మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు. మనకి వచ్చేసి మనకి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు మాస్టర్ బెడ్రూమ్కి. సో నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే చూద్దాము. చిల్డ్రన్ బెడ్రూమ్ ఎలా ఉందో ఒకసారి మీకు చూపిస్తాను. సో ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకి చాలా అంటే చిల్డ్రన్కి తగ్గట్టు, వాళ్ళ టేస్ట్ తగ్గట్టు అయితే మనకి సార్. అండ్ అంబియన్స్ కూడా మొత్తం మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అంబియన్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. చూడండి, ఇక్కడ రెయిన్బో కలర్స్ తోటి కానివ్వండి, మనకి స్లైడింగ్ డోర్స్ కానివ్వండి, స్లైడింగ్ డోర్స్కి చూడండి. సో ఇక్కడ చూసుకుంటే మనకి బాల్కనీ అండి ఇది. సో చూసారు కదండి, ఫ్లాట్ అయితే మనకి మొత్తం 1100 SFTలో అయితే మనకి ఈ ఫ్లాట్ ప్రొవైడ్ చేశారు. సో మనకి 85 lakhsలో మనకి ఈ ఫ్లాట్ అయితే సేల్కి ఉందండి. అల్కాపూర్ టౌన్షిప్ చాలా ప్రైమ్ ఏరియాలో అయితే మనకు ఉంది. పక్కన మెయిన్ రోడ్ అండ్ పార్క్స్ నియర్ బై ఉంది. ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గరలోనే ఉంది ఒకటి. మనకి స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ అన్ని కూడా మనకి నియర్ బై సరౌండింగ్స్లోనే ఉన్నాయి. అండ్ సూపర్ మార్కెట్స్ కూడా మనకి పక్కనే జస్ట్ 200 meters-లోనే మనకి సూపర్ మార్కెట్స్ కూడా ఉన్నాయి. సో లివింగ్కి అయితే చాలా పర్ఫెక్ట్ ఏరియాలో మనకి ఈ ఫ్లాట్ అయితే ఉందండి. సో ఈ బిల్డింగ్ గురించి, ఈ ఫ్లాట్ గురించి మరిన్ని వివరాల కోసం నాకు స్క్రీన్ పైన నా నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ నెంబర్కి కాల్ చేయండి. మరిన్ని వివరాలు మా టీం మెంబర్స్ మీకు తెలియజేస్తారు. థ్యాంక్ యూ.